హాయ్ అండి, వెల్కమ్ టు శృతి వ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసరికి లెమన్ రైస్ అండి. లెమన్ రైస్ హెల్త్కి చాలా మంచిది, సి విటమిన్ ఇస్తుందండి. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోతుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగానే చేసి పెట్టుకున్నామండి. మెయిన్గా ఫస్ట్ కావాల్సిన దానికి తాలింపు గింజలు, క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము, కరివేపాకు, లెమన్ జ్యూస్, సాల్ట్, ఆయిల్, పచ్చిమిరకాయలని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. స్పైసీనెస్ కోసం కొంచెం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మనం చూసి వేసుకోవాలని, మనం చేసే రైస్ని బట్టి చూసి వేసుకోవాలి. నేను చేస్తున్న రైసు సరిపోతుందని చెప్పి అంత వేసుకున్నాను. ఇదిగోండి రైస్ ఇలా నీట్గా ముందుగానే ఉడకబెట్టుకొని కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం పులుపుగా ఉడికించుకుంటే దీనికి బాగుంటుందండి. ఆ రైస్కి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి. ఆ తాలింపు గింజలు మాడిపోనీయకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి, అవి వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోవాలండి, చిట్పట అంటాయి, కొంచెం దూరంగా ఉండి వేసుకోండి. తర్వాత వచ్చేసరికి వేరుశనగపప్పు అండి. ఇవి కొంచెం వేగినాక వేరుశనగపప్పు వేసుకోవాలి. వేరుశనగపప్పు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. అవి మాడిపోతే మళ్ళీ బాగోవు టేస్ట్ రైస్లో. అవి నోటికి తగులుతుంటే బాగుంటాయండి. పసుపు యాంటీబయాటిక్ అండి, చాలా మంచిది హెల్త్కి. పసుపు తర్వాత కొంచెం అలా మొత్తం కలుపుకొని దాంట్లోకి అంతా నీట్గా ఆయిల్ అంతా కలిసేటట్టు పసుపు కలుపుకున్న తర్వాత దాంట్లోకి కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు ఆయిల్లో కొంచెం వేయించితే మనకి నోటి కింద పడేటప్పుడు బాగుంటుందండి. నోటి కింద తగులుతూ కరకర అంటే మెత్తగా ఉంటాయి, పిల్లలు కూడా తినలేరు. కొంచెం అది వేగిన తర్వాత అయితే బాగా తింటారు. లైట్గా స్మెల్, పచ్చి వాసన అనేది పోతుంది. అట్లాగే దాంట్లోకి కొత్తిమీర వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని, ఎందుకంటే అవి ఎక్కువ వేగితే బాగోవు అనమాట, లైట్గా వేగితేనే బాగుంటాయి. కొంచెం అలా అనుకొని మొత్తం నూనెలో కలిసిపోయేటట్టు దాన్ని ఇప్పుడు మనం పక్కన రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ రైస్లోకి మనం కలిపేసుకోవాలన్నమాట. తీసుకొని రైస్లో వేసేసి కొంచెం వేడివేడిది వేస్తేనే బాగుంటుందండి. ఉప్పు, కావాల్సినంత ఉప్పు, దానికి సరిపడినంత ఉప్పు అండి. మనం జ్యూస్ వేసుకోవాలి. లెమన్ జ్యూస్ అండి. లెమన్ జ్యూస్ మొత్తం అలా చుట్టూరు పోసుకుంటే ఏంటంటే బాగా కలిసిద్ది అనమాట, ఒక చోటు కాకుండా. క్యారెట్ తురుము లాస్ట్లో వేసుకోవడం వల్ల మనకి పచ్చిదనం తగిలి నోటి కింద బాగుంటుందండి. ఎందుకంటే ఆయిల్లో వేసేస్తే అదంతా సంగటిగా మొత్తం ముద్దగా అయిపోతుంది. అలా కాకుండా ఇలాగ లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అవి మొత్తం కలపాలండి, సాల్ట్, లెమన్ రైస్ మొత్తం కలిపేలాగా. లెమన్ రైస్ రెడీ అండి, ఎమ్మీగా. మా బాబుకి సర్వ్ చేస్తున్నాను, తనకి స్కూల్ టైం అయిపోయిందండి. తనకి చాలా ఇష్టం లెమన్ రైస్ అంటే, అందుకని పెడుతున్నాను. ఇష్టంగా తింటాడు మా బాబు, వెయిట్ చేస్తున్నాడు దానికోసం. తిని ఎలా ఉందో చెప్పు నాన్న అంటే చెప్తున్నాడండి. మమ్మీ తనకు చాలా నచ్చినట్టుంది, అందుకని సూపర్ అంట.